ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వార గ్రహ పరామర్శల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి, రాత్రి 7:15 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ, రాత్రి 12:19 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది, సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజరికి ఉచ్చస్థితి. రవి బుధ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కేతు సంచారం, అలాగే రవి శుక్ర బుధ సంచారం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి ఆర్థిక పరంగా కూడా గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి ముఖ్యంగా నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి లాభిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతని పెంచుతాయి. మహిళలకు ముఖ్యంగా ఈ వారం అత్యంత అనుకూలం. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రతిఘటించేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారంలో బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం, రవి సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శుక్ర సంచారం కూడా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు కలిగిస్తుంది. భూ సంబంధిత లావాదేవీలు ఈ వారంలో అనుకూలతని పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి అనుకూలతని ఆర్థికంగా కూడా సాధించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు క్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని తొలగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం కాబట్టి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు కూడా వింటారు. రాహు సంచారం కూడా అనుకూలతని పెంచుతోంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులను ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభ్యమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు నిర్వహించగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి విజయాలు సుసాధ్యపడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది.
కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాది వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సుసాధ్యపడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. శని సంచారం అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. కేతు సంచారం తృతీయ స్థానంలో అనుకూలంగా ఉంది కాబట్టి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా కొంతవరకు ఉపకరిస్తాయి. ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం ఆకస్మిక ప్రమాదాలను కలిగించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక విరోధాలు, సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా ఖర్చులకు దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలకు అయోమయ పరిస్థితులు ఉంటాయి. శ్రమ కూడా అధికమవుతుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని సమర్థవంతంగా విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో అత్యంత అనుకూలంగా ఉంది. రాహు సంచారం, కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే రవి, శని, బుధ సంచారం కూడా సామాన్యంగా ఉంది. ఆకస్మిక విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. స్నేహితులతోటి అలాగే భాగస్వాములతోటి కూడా విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకుని తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త పాటించాలి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తే గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఇతరులకు ఉపకారం చేయడంలో ఏర్పడినటువంటి ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయపతి వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ దుర్గాదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విస్మయాలు ప్రతికూలంగా లేకుండా అనుకూలతని సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతను కలిగిస్తాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. అయితే రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. విరోధాలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ తిరిగి సర్దుమణుగుతుంది.
విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అయినప్పటికీ గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలకు వ్యవసాయ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంతోష వార్తలు బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కాబట్టి శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. పరాజయాలను అంగీకరించలేనటువంటి మనస్తత్వం ద్వారా పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకు తొలగిపోతాయి. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆధిక్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర దీపారాధన, శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం, శ్రవణం వంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి, విజయాల్ని కలిగిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. రవి శనుల సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. కుజ సంచారం అనుకూలంగా ఉంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఈ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు, అభివృద్ధి సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని వాటిని సాధించగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోగలుగుతారు, ప్రాముఖ్యతని పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. స్థానచలనం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా లాభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం అలాగే శని యొక్క సంచారం కూడా అత్యంత అనుకూలతని, ప్రాధాన్యతని కలిగిస్తుంది. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తున్నాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించి సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యాచరణ కొనసాగించి సమస్యల్ని దూరం చేసుకుని మెరుగైనటువంటి అవకాశాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆధిక్యత సాధించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఔన్నత్యాన్ని పెంచుతాయి. యోచించగా ఈ వారం
ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని సంపూర్ణ విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. రవి శనుల సంచారం కూడా అధిక ఒత్తిడిని కలిగిస్తుంది, ఆర్థిక విషయాల్లో అలజడిని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి వివిధ రకాల ఒత్తిళ్లు, మానసికంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. తృతీయ సంచారం రాహు సంచారం అనుకూలతని కలిగిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు తృతీయ రాహు ద్వారా మీకు లభిస్తాయి. కాబట్టి స్థిరమైనటువంటి చిత్తంతో అలాగే స్థిరమైనటువంటి బుద్ధితోటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారు వృత్తిపరంగా పొందలేకపోతారు. అసంతృప్తి కొనసాగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా వెన్నట్టి ఉంటాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉంది. రవి శనుల సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. జన్మస్థితిలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా ఆకస్మిక విరోధాలు, ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. శ్రేయస్కరమైనటువంటి కార్యాచరణ చేపట్టినప్పటికీ విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా అధికమవుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తగ్గుతుంది. వ్యాపార విషయాల్లో ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కీచులాటలు ప్రారంభమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సందర్భోచిత నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి ప్రారంభమవుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహుకేతువుల సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. కుజ సంచారం, శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారు సంతోష వార్తలు వింటారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు ఆరోగ్యపరంగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని, మంచి మంచి నిర్ణయాలు కలిసి రావాలని, ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.